మీరు తెలుగు వంటగదిలో వంట చేస్తుంటే ఈ కాదు విషయాలు మీ సమయాన్ని ఆదా చేస్తాయి, మీ వంటని మరింత రుచికరంగా చేస్తాయి. సిద్ధంగా ఉన్నారా? మొదలు పెడదాం. మొదటి విషయం, మిగిలిపోయిన చింతపండును చిన్న హుండులుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక హుండ్ వెంటనే రసం చేసుకోవడానికి పనికొస్తుంది. సెకండ్లలో రెడీ. రెండో విషయం, మీ మసాలా పెట్టెలో ఒక చిన్న కప్పు పచ్చి బియ్యం ఉంచండి. అది తేమను పీల్చుకుంటుంది. లవంగాలు గడ్డ కట్టకుండా ఉంటాయి. కారం పొడి కూడా గడ్డ కట్టదు. మూడో విషయం, ఉల్లిపాయలు కోసేటప్పుడు కట్టల్లో నీళ్లు రాకుండా ఉండాలంటే కోయడానికి 5 నిమిషాల ముందు వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టండి లేదా పారుతున్న నీటి దగ్గర కోయండి. పని త్వరగా శుభ్రంగా అయిపోతుంది. నాలుగో విషయం, ఇడ్లీ వంటకాలు హరటి ఆకులలో నిలువ చేయండి. వడ్లను కూడా హరటి ఆకులో ఉంచండి. సహజమైనవి, సువాసనహరితమైనవి, మండి వాడుకునేవి. తాజా వాసన కోసం పెనం మీద వేడి చేయండి. కాదో విషయం, వేయించేటప్పుడు నూనెలో చిటికెడు ఉప్పు వేయండి. నూనె చిందర్లు తగ్గి స్టఫ్ శుభ్రంగా ఉంటుంది. ముగింపు, ఈరోజు ఒక చిట్కాను ట్రరీ చిలిప్ మీ అనుభవం కామెంట్ చేయండి. మరిన్ని కోసం ఫాలో అవ్వండి.